అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ చేయబోతున్నామండి. చక్కగా సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ పాయసం ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఒకసారి మనం చూద్దాం. మరి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పాయసం. ఎప్పుడు రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1 కప్పు సేమియా, 1 పావు కేజీ వరకు తీసుకున్నాను. అలాగే 100 గ్రాముల వరకు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను 1 గంట ముందు. అలాగే 1 కప్పు పంచదార మన టేస్ట్కి సరిపడినంత. అలాగే 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. అలాగే తగినంత ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. ఇంకా ఇలా పౌడర్ చేసిందనమాట. ఇలాచీని బాగా మెత్తగా పొడి చేసుకుని షుగర్ వేసి ఇలా 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు మనం యూజ్ చేయొచ్చు. అలాగే నెయ్యి, తగినంత నెయ్యి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. అలాగే బాదం పప్పు పొట్ట తీసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ జీడిపప్పు, ఇంకా కిస్మిస్, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బాణలి పెట్టి స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకొని, మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని వేయించుకుందాం. ఈ నెయ్యి వేడైన తర్వాత గిన్నెలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. హైలో పెట్టొద్దండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు కొంచెం మీడియంలోనే ఉంచుకొని ఫ్లేమ్ అనేది మనం బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఇవి 3 వేసానండి నేను నెయ్యిలో. ఇవి 3 కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టుకొని, మన దగ్గర కిస్మిస్ ఉంది కదా, ఆ కిస్మిస్ని వేసి వేయించుకోవాలి. ఇవన్నీ తీసేసాక కిస్మిస్ వేసుకుందామండి. కిస్మిస్ని వేసి ఇప్పుడు ఇవి వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఇది 1 నిమిషంలోనే వేగిపోతాయి. మనకి కిస్మిస్కి ఎక్కువ టైం పట్టదు కదా. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని, మన దగ్గర ఉన్న రోస్టెడ్ సేమియా ఉంది కదా, ఆ సేమియాని ఇంకొంచెం వేయించుకుందామండి నెయ్యిలో వేపితే చాలా టేస్టీగా ఉంటుంది కదా సేమియా. దానికోసం మనం ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ రోస్టెడే కదా, కొంచెం వేయించుకుంటే చాలు. మనకి ఇలా వేయించిన తర్వాత తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ పోసుకుందాం. 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు పడుతుంది వాటర్. మనం పావు కేజీ తీసుకున్నాం కదా సేమియా చక్కగా ఉడకాలి, సగ్గుబియ్యం ఉడకాలి. దీని అన్నిటికీ కూడా ఇప్పుడే పోసుకుంటున్నాం మనం వాటర్, దానికి సరిపడినంత. ఈ వాటరు చక్కగా పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా మరగనివ్వాలి. ఇలా మరిగేంత వరకు ఉంచుకుని మూత ఓపెన్ చేసి దీనిలో సేమియా వేసుకోవాలి. ఫస్టే మనం సగ్గుబియ్యం వేస్తే బాగా మెత్తగా అయిపోయి మనకు కనిపించుకోకుండా ఉంటుంది. దానికోసమని సేమియా ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకటానికి. చాలా సాఫ్ట్గా ఉడకాలి సేమియా అనేది. మంచిగా ఉడికితేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. దానికోసం మనం ఫస్ట్ సేమియాని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చక్కగా సాఫ్ట్గా బాయిల్ అవుతుంది. ఆ బాయిల్ అయిన తర్వాత ఇట్లా చూడండి, చాలా బాగా బాయిల్ అవుతుంది కదా. ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం. ఇలా ఉడికిందని చూసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి సేమియాలోకి. ఈ సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి, ఇది కూడా ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది మనకి. ఇలా మూత పెట్టేసుకుని 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇలా 5 మినిట్స్లోనే చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా అయిపోతుంది మన సగ్గుబియ్యం. చూడండి, అలా చక్కగా కనిపించాలి మనకి సగ్గుబియ్యం ఎప్పుడైనా సరే. సాఫ్ట్గా పైకి పట్టుకుంటే చూడండి అలా ట్రాన్స్పరెంట్ అయ్యాయి. అలా ఉడికేంత వరకు ఉంచుకున్న తర్వాత చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మన దగ్గర పంచదార ఉంది కదా, కొలతలతో తీసుకున్నాం. పావు కేజీ మనం సేమియా తీసుకుంటే 1/2 కేజీ వరకు పంచదార అనేది వేసుకోవాలి. అంటే 1 కప్పు తీసుకున్నాం మనం. ఆ 1/2 కేజీ వరకు పంచదారని ఈ సేమియాలో యాడ్ చేసుకోవాలి.
పంచదార అంతా కూడా చక్కగా కరగాలి, ప్లస్ మన సేమియాకి సగ్గుబియ్యంకి పట్టాలి. అలా ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా కలిపిన తర్వాత మళ్ళీ అడుగు పట్టకూడదు. ఇది కొంచెం కలపడం వదిలేసామంటే అడుగు పడుతుంది కదా, దానికోసం మంచిగా కలుపుకోవాలి. ప్రతి సేమియాకి సగ్గుబియ్యంకి పట్టేలాగా కలిపేసుకొని ఒక్కసారి మనం మూత పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకి ఈ పంచదార అనేది కొంచెం సిరప్ లాగా మారి మన సేమియాకి సగ్గుబియ్యంకి పడుతుంది. ఇలా మనం మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడకాలి. ఇలా బాయిల్ అవుతుంది చూడండి, చక్కగా పంచదారలో మంచిగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్లు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం కలుపుకోవాలి. ఈ సేమియాని కలిపేసుకొని ఫస్టే మనం బాయిల్ చేసి చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పాలు ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు పాలు పడతాయి, లీటర్ వరకు పడతాయండి. ఇలా చల్లారిన పాలని నేను సేమియాలో యాడ్ చేస్తున్నాను. ఈ సేమియాలో యాడ్ చేసినప్పుడు స్టవ్ ఆపేసానండి. మరి మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి కూల్గా ఉండాలి. సేమియా అన్నా కూల్గా ఉండాలి, మిల్క్ అన్నా కూల్గా ఉండాలి. ఇలా ఏదో ఒకటి కూల్గా ఉంటే ఇరగకుండా ఉంటాయి అన్నమాట పాలు. ఇలా నేను వేడి సేమియాలో కూల్గా ఉన్న పాలని యాడ్ చేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మన సేమియా ఎంతో టేస్టీగా ఉండే సేమియా రెడీ అయిందండి. మరి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం సేమియాని. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం ఎంతో ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా సేమియా పాయసం. అందరికీ ఇష్టం, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఒక మంచి రెసిపీ. ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందామండి మనం సేమియాని. ఇలా ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంతవరకు డ్రై ఫ్రూట్స్ వేయలేదు కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఈ గిన్నెలోకి మొత్తం అంతా వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత బాగా పడుతుంది కదా, చాలా బాగుంది. మన సేమియా అనేది చక్కగా సగ్గుబియ్యం చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకున్నాం. మరింత టేస్టీ పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.